నా పేరు హైమావతి, నాయుడుపేట. నేను 2016 నుండి ధ్యానం చేస్తున్నాను. నాకు ధ్యానానికి రాకముందు చిన్నప్పటి నుండి దేవుణ్ణి చూడగలుగుతామా, మనము పైలోకాలకి చనిపోయిన తర్వాతే కదా వెళ్తాము, చూస్తే ఎలా ఉంటారు అనేది ఎక్కువగా ఉండేది. నేను ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ నుంచి నాకు శివుడు ఎక్కువగా కనిపించేవారు. శివుడి మీద విభూది పడుతున్నట్లు అట్లా. తర్వాత అందరూ దేవతల దర్శనము జరిగింది. తర్వాత నాకు ధ్యానానికి వచ్చిన ఫస్ట్లో నేను విన్నది ఏంటంటే సార్ వాళ్ళ దగ్గర నుండి, మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మన జన్మ లక్ష్యం ఏంటి అనేది మనం అడగాలి అనేది సార్ వాళ్ళు చెప్పారు. నేను బ్యాక్ పెయిన్ కారణంగా ధ్యానంలోకి వచ్చాను. కానీ నేను దానికన్నా కూడా ఇదే అడిగేదాన్ని, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నా జన్మ లక్ష్యం ఏంటి, నేనెవరు అనేది. తర్వాత నేను ఒక 2 సంవత్సరాలకి DNA వర్క్షాప్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో నేను తెల్లవారుజామున ధ్యానం చేస్తా ఉంటే నాకు ఆన్సర్ వచ్చింది. అంతకుముందు విజన్ కనిపించేది. ఒక టేబుల్ మీద ఒక ధనస్సు పెట్టున్నారు, నేనే ఒక లెగ్ ముందుకు పెట్టినట్టుగా. అంటే దాని అర్థం ఏందని మేడంని అడిగితే, మీరు మీ జన్మ లక్ష్యం వైపు వెళ్ళాలనుకుంటున్నారు అని మేడం చెప్పారు అప్పుడు DNA క్లాస్కి వెళ్ళినప్పుడు. తర్వాత ఇంటికి వచ్చి ధ్యానం చేశాక నాకు ఆన్సర్ అనేది మాటల ద్వారా వినిపించింది. ఒక శ్రీకృష్ణుల వారు చెప్పినట్లుగానే వినిపించింది అనమాట. అది నేను తెలుసుకున్న జ్ఞానము. తర్వాత ఎందుకోసం మనం భూమి మీదకి వచ్చామంటే దానికి ఆన్సరు కాంతి ప్రసరణ, ధ్యాన ప్రచారం కోసం మనం భూమి మీదకి వచ్చాము అనేది నాకు వచ్చిన ఇంట్యూషన్సే ఎక్కువగా వస్తున్నాయన్నమాట. ఫస్ట్లో అంతా దర్శనం అనేది ఉండేది, తర్వాత లేదు. మనము ధ్యానానికి వచ్చిన తర్వాత మన జన్మ లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా మన ప్రయత్నం మనం చేయాలి. ప్రాపంచికంగా ఉంటూనే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ధ్యానం అనేది మనకు గొప్ప అద్భుతమైనటువంటి మార్గము. అంతకంటే ఇంకొక వేరొక మార్గం లేదు. మన పత్రిజీ సారు మనకు ఎంతో అమూల్యమైన జ్ఞానాన్ని మనకు అందించారు. ముఖ్యంగా మనం శాకాహారులుగా జీవించాలి. శాకాహార విశిష్టతను మనము తెలుసుకోవాలి. మనకు చిన్న వేలుకి దెబ్బ తగిలితేనే మనం ఎంతో ఇబ్బంది పడతాము. మరి ఆ జీవిని చంపి తింటున్నాము కదా, అవి కూడా ఎంతగా బాధపడతాయి అనేది మనం ఆలోచించగలగాలి. ఎందుకు వద్దంటున్నారు, దానికి కారణం ఏంది అనేది మనం తెలుసుకోవాలి. నేను ఒకరోజు ధ్యానం చేస్తా ఉంటే ఒక బుక్లో చదివాను, ఒక చిన్న బాబు, అబ్బాయి ఒక మాంసాహార కొట్టులో వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆ హింస చూడలేక అక్కడి నుండి బయటకు వచ్చేసి ఆ అబ్బాయి ఉంటాడనమాట. అంత చిన్న బాబులో వచ్చినటువంటి మార్పు మన పెద్దవాళ్ళలో ఎందుకు రావట్లేదు అనేది నాకు ప్రశ్న. నేను ధ్యానం చేస్తూ ఉంటే ఆ మూగజీవులు ఏడుస్తున్నట్లుగా నాకు వినిపిస్తుంది. నేను ఏడుస్తూ ఉన్నాను. కాబట్టి మనకు మానవత్వం అనేది మనకు సహజంగా దైవత్వము ఉంది, మానవత్వము ఉంది. మనం ఆలోచించగలగాలి, ఎందుకు వద్దంటున్నారు, దీనికి రీజన్ ఏంది అనేది మనం ఆలోచించాలి. నా గురించి నేను తెలుసుకున్నాను. ఇంకా నా ఫోకస్ అంతా నా ధ్యాన ప్రచారము. మనం వచ్చింది భూమి మీదకి ధ్యాన ప్రచారం కోసం, ప్రతి ఒక్క ధ్యానులు వచ్చింది అందుకొరకే. ఇంకా ఆ వైపుగా నేను వెళ్ళాలనుకుంటున్నాను. PMCని ఖచ్చితంగా అందరూ చూడండి, ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.